వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది మనకు. ముఖ్యంగా 6th సెమిస్టర్ కి సంబంధించి ఎవరైనా ఒక్క సబ్జెక్ట్ గనుక ఫెయిల్ అయి ఉంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని అంటే ఇప్పుడే మనకు యూనివర్సిటీ ఒక ప్రకటన అయితే ఇచ్చింది. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనుకోవచ్చు. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రిజల్ట్స్ అదేవిధంగా షెడ్యూల్స్ అయితే మీకు అందించబడుతున్నాయి. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ కండిషన్ ఏంటంటే the candidates who have cleared all the papers first to 5th semester అంటే 1 నుంచి 5 సెమిస్టర్ల వరకు మీరు ఒక్కటి కూడా ఫెయిల్ ఉండకూడదు, అన్నీ క్లియర్ ఉండాలి. అండ్ ఫెయిల్డ్ ఇన్ ఏ సింగిల్ పేపర్ థియరీ ఓన్లీ, అది కూడా 6th సెమిస్టర్. 6వ సెమిస్టర్లో ఒక్క పేపర్ కనుక మీరు ఫెయిల్ అయి ఉంటుంది, థియరీ పేపర్ కనుక ఫెయిల్ అయి ఉంటే వాళ్ళకి 2025 examinations of BA, BCom, BSc, groups, courses of the university who are intending to appear for instant examination which will be held in 29/8/2025 date కూడా అనౌన్స్ చేశారు. ఇక్కడ ఇన్స్టాంట్ కండిషన్ అర్థమైంది కదా. 1 to 5th వరకు ఒక్క పేపర్ కూడా మీరు ఫెయిల్ అయి ఉండకూడదు. 6th సెమిస్టర్లో ఒక్క పేపర్ ఫెయిల్ అయి ఉంటే మీరు ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ రాసుకోవడానికి ఎలిజిబుల్. 29th ఆగస్ట్ రోజు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 2 to 5 మధ్యాహ్నం 2 to 5 ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ పర్టికులర్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. BA జనరల్, BCom జనరల్ వాళ్ళైతే 450 రూపీస్ ఒకటే పేపర్ కాబట్టి. BA కంప్యూటర్స్, ఇంకా BBA, BCom కంప్యూటర్స్, BSc కంప్యూటర్స్ వాళ్ళైతే 550 రూపీస్ పేమెంట్ చేయాలి. BA లాంగ్వేజెస్ వాళ్ళు 450 రూపీస్ పే చేయాలి. BCA వాళ్ళైతే 650 రూపీస్ పే చేయాలి. BCom వాళ్ళైతే BCom బ్యాచులర్ ఆఫ్ వొకేషనల్ అయితే 720 రూపీస్ అయితే పే చేయాలి. ఇది ఫీ యొక్క స్ట్రక్చర్ అండి. సో మీరు గమనించండి, ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ అండ్ అప్లోడింగ్ ఫామ్స్ వచ్చేసి మనకి ఆగస్టు 21 వరకు ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా మీరు నోట్ చేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి 29th ఆగస్ట్కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఎవరైతే మరి చాలామంది ఇన్స్టాంట్ ఉంటుందా ఉండదా అని చాలామంది ఫోన్లు అయితే చేస్తున్నారు. సో మీకు ఇన్స్టాంట్కి అయితే ఛాన్స్ ఇచ్చండి, కానీ 6th సెమిస్టర్లో ఒక్క సబ్జెక్ట్ మాత్రం ఫెయిల్ అయి ఉంటాయి, మిగతా అన్ని క్లియర్ ఉండి ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ కనుక ఫెయిల్ అయి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. వెంటనే మీ కాలేజీని అయితే కాంటాక్ట్ అయ్యి ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఫీ పేమెంట్ అనేది చేసుకోండి. సో ఇదండి మనకి లేటెస్ట్ అప్డేట్స్. మరి ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అందించడం అనేది జరుగుతుంటుంది.